ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల దాఖలకు సోమవారం చివరి రోజు కావడంతో ఆశావాహులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. రేసులో ఉన్న అభ్యర్థులంతా అమరావతిలోనే మకాం వేశారు. కొందరైతే తమకు ఖచ్చితంగా చోటు దక్కుతుందనే నమ్మకంతో నామినేషన్ పత్రాలు, అఫిడవిట్లు సిద్ధం చేసుకుని రెడీగా ఉన్నారు. అయితే అధినేత చంద్రబాబు ఆదివారం అయినా నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేస్తారా లేక నేటి అర్ధరాత్రి వరకు టెన్షన్ పెడతారా అనే చర్చ జరుగుతోంది. 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఇప్పటికే ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి ఖరారయ్యారు. జనసేన నుంచి నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. మిగిలిన నలుగురు తెలుగుదేశం నుంచే నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది. దీంతో ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. పార్టీ అగ్రనాయకత్వం నుంచి ఇంతవరకు అభ్యర్థులపై ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ నెలాఖరుతో పదవీ విరమణ చేస్తున్న ఎమ్మెల్సీలు యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, దువ్వారపు రామారావు, బీటీ నాయుడు, జంగా కృష్ణమూర్తి తెలుగుదేశం నేతలే కావడంతో ఎవరికైనా మళ్లీ అవకాశం కల్పిస్తారా లేదా అనే స్పష్టత కూడా ఇంతవరకు అధిష్టానం నుంచి లేదు. చంద్రబాబు, లోకేష్ తమను కలిసిన వారందరి విజ్ఞప్తులు వింటున్నా ఇంతవరకు ఎవ్వరికీ ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఎవరికైనా రెన్యువల్ ఉంటుందా లేదా అనే విషయం పక్కన పెట్టి చూస్తే తమకు అవకాశం ఇవ్వాలనే ఆశావాహుల జాబితా మాత్రం భారీగానే ఉంది. ఏ ఎంపికైనా కుల మత ప్రాంత సమీకరణాలు బేరీజు వేసుకుని వడపోత చేయడం అధినేతకు అలవాటు. కాబట్టి అందుకు తగ్గట్లుగా ఎవరి అంచనాల్లో వారు తమకు అదృష్టం దక్కుతుందని ఆశిస్తున్నారు. ఎమ్మెల్సీ ఛాన్స్ దక్కేదెవరు అనే ఉత్కంఠ కొనసాగుతోంది. టీడీపీ పార్టీలోకి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, బలరాం, రేపు సాయంత్రం 4 గంటలతో నామినేషన్ల పర్వం ముగుస్తుంది. ఇప్పుడు వరకు కూడా అధికార పార్టీ నుంచి, టీడీపీ నుంచి 4 అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. అధినేత మనసులో ఏముందో ఇప్పుడు వరకు కూడా బయట పెట్టలేదు. కానీ ఆశావాహులంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అఫిడవిట్లు, నామినేషన్ పత్రాలు రెడీ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యేలు ప్రపోజ్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ కూడా నామినేషన్లో ఎమ్మెల్యేలు కూడా సంతకాలు పెట్టి 4 పత్రాలు రెడీగా ఉంచారు టీడీఎల్పీ సిబ్బంది. ఈ నేపథ్యంలో ఆశావాహులు అయితే ఎదురు చూస్తున్నారు ఎప్పుడు కబురు వస్తుందని చెప్పి. అధినేత మాత్రం గత రాత్రి నుంచే దీనిపై ఎక్సర్సైజ్ మొదలుపెట్టారు. ఎందుకంటే ఏదైతే ప్రాంతాలు, కులాల వారీగా ఆయన చూస్తూ ఉన్నారు. ఎందుకంటే కమ్మ సామాజిక వర్గం నుంచి అత్యధిక పోటీ అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా దేవినేనమ్మ, కొమ్మాలపాటి శ్రీధర్, మద్దిపట్ల సూర్యప్రకాష్, అదేవిధంగా ప్రభాకర్ చౌదరి ఇక్కడ ప్రధానంగా రేసులో కనిపిస్తున్నారు. అదేవిధంగా మంగళగిరికి చెందిన పోతినేని శ్రీనివాస్, నల్లపాటి రాము తదితర నేతలంతా కూడా కమ్మ సామాజిక వర్గం నుంచి గట్టిగా పోటీలో ఉన్నారు. వీరంతా కూడా 2024లో సీటు కోల్పోయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా బీసీ నేతల కోటాలో చూసుకుంటే కనుక ఏదైతే ముఖ్యంగా బుద్ధా వెంకన్న ప్రధానంగా ఇక్కడ తన క్లైమ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా తాను చేసిన సేవలను అధినేతకు వివరిస్తూ ఉన్నారు. అదేవిధంగా బేదర్ రవిచంద్ర, అదేవిధంగా తిప్పేస్వామి కూడా ప్రధానంగా రాయలసీమ నుంచి యాదవ్ సామాజిక వర్గం నుంచి తనకు అవకాశం కల్పించాలని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఏదైతే బేదర్ రవిచంద్ర కూడా గత 5 సంవత్సరాలుగా లోకేష్ తో సన్నిహితంగా ఉంటున్నారు. యువకాలం పాదయాత్రలో కూడా తన ప్రభావాన్ని, అదే తన కోఆర్డినేషన్ తో సక్సెస్ఫుల్ గా నడిపించారనే పేరు అతను కూడా ఉంది. మద్దిపట్ల సూర్యప్రకాష్ కూడా యువకాలం కోటాలో అడుగుతున్నారు. అదేవిధంగా బీవీ రాముడు కూడా యువకాలం కోటాలో తనకి కల్పించాలని వడ్డేర సామాజిక వర్గం నుంచి కోరుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ రెడ్డి సుబ్రహ్మణ్యం బీసీల నుంచి ఆయన కూడా అడుగుతున్నారు. జంగా కృష్ణమూర్తి కావచ్చు, తదితర నేతలంతా బీసీ కోటాలో అయితే అడుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎస్సీల నుంచి చూసుకుంటే కనుక జవహర్ ప్రధానంగా 2024లో స్థానాన్ని కోల్పోయారు. ఏదైతే అతను కూడా మాదిగ సామాజిక వర్గం కోటాలో తనకు కావాలని కోరుకుంటున్నారు. పీతల సుజాత మాల సామాజిక వర్గం నుంచి తనకు అవకాశం కల్పించాలంటున్నారు. ఎందుకంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏదైతే 3 ఎస్సీ రిజర్వ్ ఉంటే 3 కూడా ఆ రోజు మాదిగ సామాజిక వర్గానికి ఇచ్చారు. కాబట్టి మాలకి ఏదైతే ఎమ్మెల్సీ ఇస్తామనే హామీ అధినేత నుంచి ఉందని ఆమె గుర్తు చేస్తున్నారు. ఈ విధంగా చూసుకుంటే ఎవరు ఉత్తరాంధ్ర నుంచి కూడా ఒకరికి అవకాశం కల్పించాలంటున్నారు. కావలి గ్రీష్మ కూడా మాల సామాజిక వర్గం నుంచి ఉత్తరాంధ్ర నుంచి ఆమె కూడా అడుగుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రాంతాలు, కులాల వారీగా చంద్రబాబు అయితే కసరత్తు చేస్తున్నారు. మరోవైపు దూదేకుల సామాజిక వర్గం నుంచి ఏదైతే నాగుల మీరా, విజయవాడకి చెందిన కీలక నేత నాగుల మీరా కూడా తనకు అవకాశం కల్పించాలని ఆయన కోరుతున్నారు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో సామాజిక వర్గానికి స్థానం ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలంటున్నారు. ఈ విధంగా అందరూ ఎవరి ఈక్వేషన్స్ వారంతా కూడా చెప్తూ ఉన్నారు. అధినేత మాత్రం ఈ రాత్రికి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఈ రాత్రికి తుది ఏదైతే 4 జాబితాను హైకమాండ్ ప్రకటించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ రవిచంద్.